నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం మనకి లైవ్‌లో అందుబాటులో ఉన్నారు. జనసేనకి సంబంధించి సీనియర్ నాయకురాలు చింతల లక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి చింతల లక్ష్మి గారు. నమస్తే. కోట వినుతకు సంబంధించి ఆమె ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ 19 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. కండిషన్ బెయిల్‌తో ఉన్నారామె. తర్వాత ఇప్పుడు ఎవరి మీదైతే హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయో ఆ మృతుడు తాలూకా అతను బతుకున్నప్పుడు ఒక వీడియో బయట హల్చల్ చేస్తోంది. ఓవరాల్ ఎపిసోడ్ మీద మీరేం చెప్తారు? వినుత కోట మా జనసేన పార్టీలో వీర మహిళగా గతంలో పనిచేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి ఇన్ఛార్జిగా కూడా చేసున్నారండి. పార్టీ దాని మీద ఒక విధి విధానాల మీద ఒక స్టాండ్ తీసుకొని ఉంది. విషయం కోర్టులో ఉంది కాబట్టి నేను దాన్ని ప్రొలాంగ్ చేసి అయితే మాట్లాడను. రాయుడు ఏదైతే సెల్ఫీ వీడియో బయటకు వచ్చిందో అది ఒరిజినలా లేకపోతే ఒకవేళ ఏదన్నా డూప్లికేటా అనేది ఫోరెన్సిక్ నివేదికలో ఖచ్చితంగా తెలుస్తది. దాని మీద కోర్టు ఆదేశాల మేరకు కేసు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనిలో నిందితులు ఎవరైనప్పటికీ కూడా ఇటు వినితా కోట గారు కానివ్వండి, అటువైపు సుధీర్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది. న్యాయస్థానాలకు ఎవరు అతీతులైతే కాదు. దీని మీద నేను ఇంకా కోర్టులో ఉన్న దాని మూలన నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదు. ఖచ్చితంగా నిందితులకి శిక్ష పడాలి అని చెప్పి నేనైతే ఒక మహిళగా సాటి మహిళకి గురించి ఖచ్చితంగా మాట్లాడుతున్నానండి. వాళ్ళకి న్యాయం జరగాలి. అది లక్ష్మి గారు మీరు చెప్తుంది ఓకే, విషయం కోర్టులో ఉంది. కానీ వీడియోలో స్పష్టంగా సుధీర్ రెడ్డి నాకు డబ్బుల్ని ఆశ చూపి మొదటగా 30 లక్షలు ఆశ చూపాడు. నేను ససేమిరా అనేసరికల్లా 60 లక్షల దాకా ఆశ చూపాడు. ఆ తద్వారా నేను లొంగక తప్పలేదు. ప్రైవేట్ వీడియోలు కానీ వాళ్ళ సంభాషణలు కానీ వీడియో తీయమని నన్ను చెప్పారు అని స్పష్టంగా చెప్పారు. ఆ వీడియో తీసే క్రమంలోనే నన్ను వాళ్ళు ట్రాక్ చేశారు, పట్టుకున్నారు. ఆ తర్వాత నన్ను లాక్ చేశారు అని చెప్పాడు. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ నాన్న సీనియర్ నాయకులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. సో ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉండి కూటమిలో అంటే ఇప్పుడు భాగస్వామ్య పక్షమే ఈ రోజు. ఎక్కడ టీడీపీ ఉన్నా, ఎక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నా కూడా మిగతా వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉంటారు ఆ పార్టీలకి. ఆ కూటమిలో అందరి భాగస్వామ్యతోనే గెలిచారని ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు ఇద్దరు ప్రకటించారు గెలిచిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే. సో అందరి భాగస్వామ్యం ఉంది. తన గెలుపుకు కారణమైన దట్టు మహిళ ఆమె 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు టికెట్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. 19లో ఆమెకు టికెట్ ఇచ్చారు, ఆమె ఓడిపోయారు. మళ్ళీ 14లో టికెట్ రాలేదు, 24లో టికెట్ రాలేదు, భాగస్వామ్య పక్షానికి వెళ్ళింది. సో తన గెలుపుకి కారణమైన వాళ్ళ మీద ఇలా బొజ్జల సుధీర్ రెడ్డి చేసి ఉంటారా మృతుడు ఆరోపిస్తున్నట్లు వీడియోలో? బొజ్జల సుధీర్ రెడ్డి చేశాడా లేదా అనేది న్యాయ విచారణలో తేలుతుందండి. కానీ కూటమిలో ఉండి ఒకవేళ అలాగే చేశారేమో అనే క్రమంలో మాట్లాడుకోవాల్సి వస్తే మహిళలుగా మాలాంటి వాళ్ళం ఎంతో మంది భయభ్రాంతులకు గురి అవ్వాల్సినటువంటి సందర్భాలు కూడా రాబోయే రోజుల్లో చూడాల్సి వస్తుంది. కూటమిలో ఇలాంటి దుర్ఘటనలు జరగవు అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేసు ఈ వీడియోలో వచ్చిన విధంగా జరిగి ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానాలు దాని మీద విచారణ జరిపించి కఠినమైన శిక్ష విధించాలని చెప్పి అయితే నేను కోరుకుంటా ఉన్నాను. నిందితులు ఎవరైనా సరే దీనికి అతిథులు కారు. ఇటు మహిళగా వినుత కోట గారు కానివ్వండి, అటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షకు అర్హులే. ఎందుకంటే ఒక మహిళ యొక్క ప్రైవేట్ వీడియోలు పంపించమని, ఎందుకంటే నేను ఆ రాయుడు మాట్లాడినటువంటి వీడియోని పరిగణలో మాట్లాడే సందర్భంలో అదే వాస్తవం అయితే ఆమె యొక్క ప్రైవేట్ వీడియోలని బయటికి పంపించమని అడిగేంత వీళ్ళిద్దరి మధ్య కక్షలు ఎందుకు పెరిగాయి అనేది కూడా వాస్తవాలు బయటకు రావాలి. ఖచ్చితంగా దీని మీద న్యాయ విచారణ జరగాలి. విచారణ జరిగి ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద ఖచ్చితంగా శిక్ష అయితే పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. ఓకే, మీరు చెప్పినట్టు న్యాయస్థానం ఎవరు దీంట్లో హత్య చేశారు అనేది న్యాయస్థానం పరిధిలో ఉంది. న్యాయస్థానమే చూసుకుంటుంది. కానీ ఇక్కడ నా పాయింట్ అల్లా ఇప్పుడు తన మీద నిందారోపణలు వచ్చాయని తను ఎఫ్ఐఆర్లో తన పేరుంది, అక్యూజ్డ్గా తను ఉన్నారు కాబట్టి, నిందితురాలు కాబట్టి మీ పార్టీ సస్పెండ్ చేసింది. రేపు కోర్టులో తేలిన తర్వాత తనకి దీంట్లో ఎటువంటి పాత్ర లేదు, తను నిందితురాలు కూడా కాదు, తను ఈ హత్య చేయలేదు అని కోర్టు తేల్చిన తర్వాత అప్పుడు రాయుడిని ఎవరు చంపినట్టు?
ఇప్పుడు తన తన మీద సస్పెన్షన్ వెనక్కి తీసుకుంటారా? నెక్స్ట్ వీళ్ళు చంపకపోతే అతన్ని ఎవరు చంపినట్టు? అట్లే బొజ్జల మీద ఆరోపణలు వస్తే బొజ్జల మీద టీడీపీ యాక్షన్ తీసుకుంటుందా? బొజ్జల గారే చేశారు అని ఖచ్చితంగా తేటతెల్లమైతే రాజకీయ చాణక్యుడు చంద్రబాబు గారు. అటువంటి వ్యక్తి ఇలాంటి కల్తీ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళనైతే ప్రోత్సహించరని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన మీద ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుందండి. ఒకవేళ ఈ నేరారోపణ గనక నిరాధారమైంది అని నిరూపితమైతే ఆవిడికి జనసేన పార్టీలో జనసేన వీర మహిళగా ఆవిడ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర వినితా కోట గారి స్థానం కూడా అలాగే ఉంటుంది. తర్వాత రాయుడిని ఎవరు చంపారు అనేది అది నేను చెప్పాల్సిన విషయం కాదు. అది ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన విషయం. ఒక మాట అయితే వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటంటే ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించడం వల్ల కొట్టడే చనిపోయాడు అని చెప్పేసి గతంలో వాళ్ళ ద్వారానే నేను ఎక్కడో వీడియోలో కూడా చూశాను. మరి ప్రైవేట్ వీడియోలు ఇప్పుడు చిన్న మాట అంటేనే మనం ఎవరో సహించలేం కదండి. అలాంటిది చంపడాన్ని నేను సమర్థించట్లేదు. కానీ మన ఇంట్లో బిడ్డలాగా నమ్మి మనతో కూడా పెట్టుకున్నప్పుడు అతను గనక చేసి ఉంటే ఖచ్చితంగా అది తప్పే. చంపేంత నేరమా అంటే మరి స్త్రీ మాన ప్రాణాలకి ఎంత విలువిస్తాము మన సమాజంలో అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా దీని మీద న్యాయ విచారణలో గట్టిగానే జరుగుతుంది. నిందితులు ఎవరైనా సరే న్యాయస్థానంలో వాళ్ళకి శిక్ష అయితే అమలవుతుందండి.